హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా నిన్నైతే ఫ్రైడే కదా, సో ఇక పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చానండి 3:30కి. ఫుల్ డే స్కూల్స్ కదా, సో ఇంకా అప్పుడైతే తీసుకొచ్చాను. వర్షం అయితే 2 గంటల నుంచి స్టార్ట్ అయిందనమాట. మధ్యాహ్నము 1 గంట సేపు అయితే చాలా వచ్చిందండి వర్షం అయితే. నేను అంతకంటే ముందే బట్టలు కొన్ని జాడించి దండం మీద ఆరేసానమాట. ఇంకా కొన్ని జాడిద్దామనే వరకే వర్షం వచ్చింది. సరే అనేసి ఇంకా మళ్ళీ వర్షం కొంచెం ఆగిపోయినాక ఆ కొన్ని బట్టలు కూడా జాడించి గోడ మీద వేసానమాట. ఇక అప్పటికే పిల్లలని తీసుకురావాలి కదా, స్కూల్కి టైం అవుతుంది అన్నట్టు ఇంక వెళ్ళానమాట. అప్పటికి లైట్గా ముసురు వస్తుందన్నమాట వర్షము. ఇక నేను అంబ్రెల్లా పెట్టుకొని వెళ్ళాను ఇంకా. సో ఇక చూస్తున్నారు కదా వర్షం. ఇక రోడ్ అయితే గట్టి పడాలనేసి ఇట్లా మట్టి పోస్తారు కదండి. మట్టి పోసినాక ఇక వాటర్ అయితే ఎవరింటి ముంగల వాళ్ళైతే పోసేసుకున్నారు. ఇక మేము నల్ల వచ్చిందనమాట నిన్న. ఆ నల్ల నీళ్ళు వచ్చినప్పుడు ఇక ఇట్లా పోసేసినాం అనమాట. సో కొన్ని రోజులు అట్లా పోస్తే ఏంటంటే రోడ్ అనేది మంచిగా గట్టిగా అవుతుంది కదా, సో అదన్నట్టు. ఇక ఇక్కడైతే చూడండి షూజులు ఇవన్నీ అయితే బయట అయితే ఆరబెడుతున్నాను అనమాట. ఇక వర్షం వచ్చింది కదా, రోడ్ అంతా వాటరే అన్నట్టు. ఇక మా పిల్లలు అయితే రోడ్డు మీద మంచిగా పండగ చేసుకుంటారు అనమాట. వాటర్తోని ఆడుకుంటూ వస్తారు. ఇక వాళ్ళని అయితే మొత్తానికి తీసుకొని వచ్చేసాను అనమాట. ఇక అన్నీ తడిసిపోయినాయి, బట్టలు కూడా ఆల్మోస్ట్ తడిసిపోయినాయి అనమాట, స్కూల్ బట్టలు. ఇక అవన్నీ అయితే మళ్ళీ జాడిచ్చి అయితే ఆరేసానండి. ఎందుకంటే బురద అయినాయి అనమాట. ఇక రోడ్డు మీద చూశారు కదా, ఆ బురదలోనే నడిపించుకొని వచ్చాము. మార్నింగ్ అయితే ఇక మా హస్బెండ్ నేనైతే ఎత్తుకొని వెళ్ళినాం అనమాట. మళ్ళీ షూస్ అంతా గలీజ్ అయిపోతాయి కదా, స్కూల్లో బాగుండదు అనేసి ఎత్తుకొని వెళ్ళామన్నమాట. ఆ కార్నర్ వరకు ఎత్తుకొని వెళ్ళాం, తర్వాత బైక్ మీద తీసుకెళ్ళాడు. ఇక నేనైతే ఇక తీసుకొని వచ్చానమాట. ఇక నేను ఒక్కదాన్నే కదా, మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు కదా. ఇక వాళ్ళు రంబోలు అనమాట. ఇక రోడ్డు మీద బురదలు ఆడుకుంటూ వచ్చారండి. ఇంకా షూస్ అయితే కడిగాను, నేను కడిగే ఇట్లా బోర్లు ఇచ్చి పెట్టానమాట. ఏమన్నా వాటర్ ఉంటే పోతే ఆరుతాయి అన్నట్టు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక పిల్లల్ని అయితే తీసుకొచ్చాను, ఫ్రెష్ అప్ చేశాను. ఇంకా వాళ్ళకైతే ఇక తిన్నారు స్నాక్స్, అదొకటి ఇదొకటి తిన్నారండి. మిక్చరు అదొకటి ఇదొకటి తిన్నారు. అయితే ఇక మా పాప ఉండి, మమ్మీ నాకు ఈ పాపడాలు కావాలా చేసి ఇవ్వవా అంటే చేసిస్తున్నా అనమాట. ఇట్లా అప్పలాగా ఉంటాయి కదండి రౌండ్గా, అవి. మా బాబాయ్ అయితే అంత ఇష్టంగా తినట్లేదు. మా ఆయన మొన్న తీసుకొచ్చిండు అనమాట ఇవి, చిన్న ప్యాకెట్. ఇంకా సరే అనేసి చేసి పెడుతున్నా అండి. ఇక తింటారు కదా ఇట్లా వాళ్ళే ఆడుకుంటా అనేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇక చేస్తున్నాను చిన్న కడాయిలో. ఇంకా పిల్లలైతే ఆడుకుంటారు. ఇక బట్టలు అయితే నేను దండం మీద ఆరేసానని చెప్పాను కదా, అవి అయితే తడిసిపోయినాయండి. ఇక మళ్ళీ తీసి ఆరేయాలలే అనేసి, అంటే తీసి ఏమో ఇంట్లో పెట్టాలలే అనేసి ఇక నేను మళ్ళీ అట్లనే పెట్టేశానండి దండం మీదనే. ఊకే వర్షం వస్తే ఇదే బాధ అనమాట నాకు బట్టలతోటి. ఇక తీయాలా వేయాలా, ఇంట్లో వేయాలా, మళ్ళీ వర్షం రాగానే తీయాలి, ఇదే ఉంటుంది అనమాట కథ. ఇంక అట్లనే ఉండండి అనేసి పెట్టేసిన. ఇక కొంచెం వర్షానికి అయితే నానినేలేండి. సో ఇక ఇదనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలకి మా పాప ఏంటంటే కొంచెం స్టమక్ నొప్పి వచ్చింది అనేసి, కొంచెం స్కూల్లో స్టమక్ పెయిన్ వచ్చిందంట తనకి. అన్నం తినలేదంట సరిగ్గా. లంచ్ బాక్స్ కూడా కొంచెం అలానే ఉంది. నాకు చాలా బాధ అయిందనమాట. సో ఇక స్కూల్ వాళ్ళు కూడా ఏమి ఇన్ఫామ్ చేయలేదు. మా పాప చెప్పిందంట టీచర్కి, కానీ ఏమి ఇన్ఫామ్ చేయలేదండి. సో అదన్నట్టు. లేకపోతే నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని మా పాపకు స్టమక్ పెయిన్ వస్తుందంటే. ఇంకా చిన్నపిల్ల కదండి, టీచర్స్కి భయపడతా ఉంటారు కదా వాళ్ళు. సో అదనమాట. ఇంకా నేనైతే ఇక్కడ తినలే కదా అనేసి కొంచెం అన్నం ఇద్దరికి ఇక తినిపించేద్దాము అనేసి ఇక వేసుకొచ్చాను పాపడాలు. పనిలో పని ఇంకా పాపడాలు కూడా వేసి తినిపిద్దామనేసి. ఇక మా పాప అయితే తినట్లేదు, పాపడాలే కావాలి నాకు, అన్నం ఏమొద్దు అనేసి లైట్గా ఒక 2-3 ముద్దలే తిన్నదనమాట. ఇక సరే అనేసి ఇక పెరుగన్నం పెట్టానండి. ఎందుకంటే కడుపు మన స్టమక్ పెయిన్ వస్తే ఇట్లా పెరుగన్నంతో పెట్టాలంటారు కదా, దాంతోపాటు మోషన్ కూడా అయింది మా పాప. ఇక రాగానే 2-3 సార్లు మోషన్ కూడా పోయిందనమాట. సో ఇక పెరుగన్నంతో పెడతాను. ఇంకా తర్వాత మా బాబుకి కొంచెం తినిపించేసి ఆమెకు కొంచెం పెరుగన్నం వేసి నీట్గా కలిపించానమాట. ఇక తనే తినేసింది, అది కూడా కొంచెమే తిన్నదనమాట. ఇక సరేలే అనేసి ఇక ఆడుకుంటుంది. ఇక ఆమెకు కడుపులో గడబిడ ఉందేమో అనేసి ఇక ఊరుకున్నాను. అదేందో మరి ఏమైందో తెలియదు. మార్నింగ్ అయితే కొంచెం లెమన్ రైస్ వేసానమాట మా హస్బెండ్కి, పిల్లలకి. మంచిగా ఉండే అనమాట లెమన్ రైస్ కూడా. ఎక్కువ కూడా పులుపు లేదండి, మరి ఏమైందో ఏమో గ్యాస్ ట్రబుల్లో తెలియదు కానీ అయింది అట్లా. సో ఇక అదన్నట్టు. ఇక తర్వాత అయితే ఏం పెయిన్ లేదు మమ్మీ అని మంచిగానే ఆడుకుంటుంది. ఇక నేనైతే ఆ బట్టలు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే ఆరేస్తున్నాను. ఇక దండం అయితే ఇంకొకటి కట్టాలండి, అసలు దండమే సరిపోతలేదు మాకు. ఈ వర్షాకాలం వచ్చినప్పటి నుంచి సగం ఆరిన బట్టలు, మళ్ళా
మళ్ళీ పిండేసిన బట్టలు ఇవన్నీ ఆరేసేసరికి దండం సరిపోతలేదన్నమాట. ఇంకా సరే అనేసి ఒక దాని మీదనే ఒకటి ఆరేసానండి. ఇక ఏం చేద్దాం, ఏమంటే బట్టలు ఆరాలి కదా మనకు, ఎట్లయితే ఏంది గాలికో ఎండకో ఎట్లనన్నా ఆరాలి కదా అనేసి ఒక దాని మీద ఒకటి అయితే ఆరేసానమాట. ఎట్లాగో మళ్ళీ రాత్రి వరకు తీసేస్తాను ఆ బట్టలు అయితే. ఇక పిల్లలు అయితే ఆడుకుంటురండి బయట. ఇక నేనైతే ఇక్కడ ఇక కర్రీ అయితే చేస్తున్నాను. ఇక ఈవినింగ్ అయింది కదా, ఇక డిన్నర్కి అయితే క్యాప్సికమ్ కర్రీ చేద్దామనేసి చేస్తున్నాను అన్నట్టు. సో యాక్చువల్ అయితే ఇక మా పాపకి స్టమక్ పెయిన్ కదా, ఇక అందులో ఇక కొంచెం మసాలాలు ఉంటాయి కదా, ఇక ఆమెకి ఎట్లాగో పెరుగన్నమే పెడదాంలే అనేసి ఇక చేస్తున్నానండి. ఇక మళ్ళీ ఇది కూడా పెడితే ఆమెకి ఇంకెక్కువ అవుతుంది కదా అనేసి లైట్గా కొంచెం కొంచెం వేసాను అనమాట మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే. ఆమెకైతే ఇక ఇప్పుడు లేదని చెప్పింది అనమాట స్టమక్ పెయిన్ అయితే. ఇక మొన్న మా అమ్మ తీసుకొచ్చింది అన్న కదా క్యాప్సికము, అవి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. ఇక మళ్ళీ ఎందుకులే ఇక ఫ్రిడ్జ్లో ఎన్ని రోజు మామూలుగా అప్పటికే 2 days అయింది కదా, ఎందుకు చేసేద్దామనేసి ఇక చేసేస్తున్నాను అనమాట. మంచిగా లాతగా ఫ్రెష్గా ఉన్నాయి. ఏంటంటే మసాలా మన క్యాప్సికమ్ ఏంటంటే కొంచెం మామూలు కర్రీ చేసేదానికంటే ఇట్లా మసాలా వేసి చేస్తేనే బాగుంటుంది కదా అనేసి లైట్గా ఇంగ్రీడియంట్స్ కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 2-3 రకాలు చేస్తుంటానండి నేను, ఏ విధంగా నాకు ఎలా కుదిరితే అలా. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పల్లీలు, ఒక్కొక్కసారి పల్లీల పేస్టే వేస్తాను, ఒక్కొక్కసారి ఏంటంటే నువ్వులు పల్లీలు కలిపి చేస్తానన్నమాట. ఈసారి ఏంటంటే ఇక నువ్వులు పల్లీలు కొన్ని కాజులు ఉండే డ్రై ఫ్రూట్స్ కొన్ని మా హస్బెండ్ తీసుకొచ్చాడు కదా పిల్లలకి కొన్ని, ఆ కాజులే ఉంటే 4-5 ఒక 5-6 వేంపిన అనమాట. అంటే మామూలుగా పల్లీలు వేయించేటప్పుడే వేయించేసి పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇక ఆనియన్ వేసాను కదండి, ఆనియన్ వేసాక ఇక మగ్గాక ఇక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసాను. వేసి ఇగో మన ఇవేంటి క్యాప్సికమ్ అయితే వేసేసాను అనమాట. యాక్చువల్ ఏంటంటే నాకు గొంతు చాలా నొప్పి ఉందండి, అసలు నాకు మాట్లాడడానికే రావట్లేదు, అసలు ఇట్లా దమ్ము వస్తుందన్నమాట. ఇంకా ఏదో విధంగా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే అన్నీ వేయించి పెట్టేసుకున్నాను కదా, ఇగో పచ్చిమిరపకాయ కూడా వేసేసాను. ఇట్లా మెత్తగా మిక్స్ అయితే పట్టుకున్నాను అనమాట. ఇంకా అది పేస్ట్ మొత్తం అందులో వేసేసాను. అంతకంటే ముందు కొంచెం టమాటా అయితే వేసానండి, ఎందుకంటే కొంచెం బాగుంటుంది కదా, కొంచెం లైట్గా పుల్లగా తీయ ఉంటుంది అనేసి వేసాను. మామూలుగా అయితే టమాటా వేయకుండా కూడా చేయొచ్చు, బాగుంటుంది, అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇక ఇట్లా కూడా కొంచెం వేసాను అనమాట, గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అనేసి. చింతపండు పులుసు ఉంటుంది కదా, అది కూడా పోసి వేస్తారండి, అది కూడా బాగానే ఉంటుంది. సరే అనేసి ఇట్లా వేస్తున్నానండి నేనైతే. ఇంకో ఇట్లా మొత్తం అయితే వేసేసుకున్నాను, ఆ మిక్సీ పట్టాను కదా వేసేసుకొని లైట్గా ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. ఇక అంతకంటే ముందు కొంచెం వాటర్ ఎన్ని పోయాలో అన్ని పోసేసి ఇక కొబ్బరి పొడి కూడా వేసానండి. యాక్చువల్ అయితే అది వేయించుకుంటే బాగుంటుందేమో, కొబ్బరి పొడి వేస్తాను అట్లనే మామూలుగా ఏమంటారు పెంక మీద వేయించేసి నీట్గా పచ్చివాసన పోయేదాకా. కానీ ఎందుకులే అనేసి మామూలుగా పచ్చి కొబ్బరి వేసాను అనమాట, బాగానే ఉంది. ఇంకో ఇక్కడైతే మూత పెట్టేసుకున్నానండి. ఇక మా పిల్లలకి ఆల్రెడీ నేను హోంవర్క్ చేయమని మా పాపకు చెప్పానమాట. ఇక చేయమంటే హోంవర్క్ చేస్తుంది. ఇక మా బాబు చూడండి ఎట్లా డ్రామా చేస్తున్నాడో, వానికి స్లేట్ ఇచ్చేసాను, బల్బం ఇచ్చేసాను, అవన్నీ కొంచెం దిద్దురా టీచర్ పెట్టించింది కదా అంటే, వాడు మా మమ్మీ నాకు నిద్ర వస్తుంది నేను బజ్జుంటా అని ఇక పడుకోవడానికి ట్రై చేస్తుండ అనమాట. యాక్చువల్లీ వానికి నిద్ర వస్తలేదు, ఏమొస్తలేదు, డ్రామా చేస్తుండు. హోంవర్క్ చేయమంటున్నాను కదా అందుకని. నాకేంటంటే ఇక భయమైంది, అయ్యో నిద్రపోతాడా ఏంది, ఆల్రెడీ 7:30 కావస్తుంది అనమాట. ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఫుల్ డే కదా స్కూల్స్, ఇక నిద్రపోరు కదా మధ్యాహ్నం, ఇంకా రాగానే వస్తారు, ఇంకా తింటారు, ఫ్రెష్ అప్ అవుతారు, తింటారు, ఆడుకుంటారు, హోంవర్క్ రాయడం ఇదే ఉంటుంది కదండి. ఇక నైట్ అవుతూనే ఉంటుంది కదా, ఏం పడుకోబెట్టను. ఇంకా ఏంటంటే హాలిడేస్ టైంలో హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒక 1 hour 1.5 hour పడుకుంటారు అనమాట పిల్లలు, చిన్న పిల్లలు కదా, అలా పడుకోబెడతాను అంతే. సో ఆయనతో నిద్ర వస్తుందా ఏంది అనుకుని టైం అయిపోయింది, ఇంకా నిద్ర లేదు కదా మధ్యాహ్నం వాళ్ళకి, ఇంకా నిద్రపోతాడా ఏందనేసి ఇక త్వరగా అయితే అన్నం వేసుకొచ్చానండి. ఇక మా పాప అయితే తినను అన్నది, కానీ నేను ఇది ఏంటంటే మసాలా కదా మళ్ళీ కొంచెం స్టమక్ పెయిన్ ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఆమెకు తగ్గిపోయింది. కొంచెం స్కూల్లో నొప్పి వచ్చిందంట, మళ్ళీ తగ్గిపోయింది, యథావిధిగా మంచిగానే ఆడుకుంటుంది అనమాట. సరే అనేసి ఇద్దరికి తినిపిద్దామని వేసాను, కొంచెమే తిన్నది మా పాప. ఇక సరే అనేసి ఏం బలవంతం చేయలేదండి, ఎందుకు బలవంతం చేయడము. ఇక వాళ్ళు వద్దంటే ఇంకా మనకు అర్థమవుతుంది కదా పిల్లలు ఎంత తింటారు ఏంది, వద్దంటురా తింటా అంటురా అనేది మనకు అర్థమవుతుంది కదంటే, దాన్ని బట్టే నేను పెడతాను, పిల్లల్ని ఏం బలవంతం చేయను. సో సరే అనేసి ఇక మా బాబు అయితే తిన్నాడు, ఇద్దరికి బొమ్మలు పెట్టి తినిపించాను. ఇక మా పాప తినలేదు అన్నాను కదా, తనకైతే పెరుగన్నం మెత్తగా ఇట్లా పిసికి ఇచ్చానన్నమాట. ఇక కొంచెం మా బాబుకు కూడా ఒక 4-5 స్పూన్లు పెట్టాను వానికి కూడా. ఇక మా పాపకి ఇచ్చేసి ఆమె కూడా తినేసింది.
ఇక తర్వాత ఇక్కడైతే హోంవర్క్ రాపిస్తున్నానండి. ఇంకా మా పాప ఏంటంటే కొంచెం దగ్గర ఉంటేనే మంచిగా రాస్తుంది అనమాట. లేదంటే ఇక వాళ్ళ తమ్ముడు ఆట ఆడుతుంటే వాళ్ళ తమ్ముడు చూసుకుంటా ఇక రాయది హోంవర్క్, మెల్లగా రాస్తుంటుంది. ఇక సరే అనేసి పక్కకు కూర్చోబెట్టి ఇంకెప్పుడైనా ఇక స్కూల్ స్టార్ట్ కదండి, ఇక హోంవర్క్ అయితే కంపల్సరీ రాయించాలి కదా, అదైతే తప్పదు కదా. ఇక మనమే దగ్గరుండి రాయించాలి. ఇంకా మా పిల్లల్ని అయితే ఏం ట్యూషన్కి పంపించాను కదా నేను, ఇంక ఇద్దరికి రాపిస్తాను. ఇక మా వాడేమో ఆట ఆడుతుండనమాట, తప్పించుకుండు మంచిగా నిద్ర వస్తుందని. ఇంత ముందుకు నిద్ర లేదు ఏం లేదు, అన్ని డ్రామాలే. నా ముంగడ కూర్చొని ఆట ఆడుతుండనమాట. ఇక వానికి ముందుంది ముసర్ల పండగ. ఇక బుక్స్ కొనిచ్చినాక మామూలుగా స్టార్ట్ అవుతాయి కదా స్కూల్స్ అయితే, టెక్స్ట్ బుక్స్ అవన్నీ కొనిచ్చినాక ఇక ఆయనకి డైలీ రెగ్యులర్గా దగ్గరుండి రాపిస్తాయి ఇక హోంవర్క్ అయితే ఇద్దరికి. సరేలే అని లైట్ తీసుకున్నాను అనమాట. ఇక అదేంటంటే మన స్లేట్లో పెట్టించారు కదా ఏబీసీలు, అవి మన స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ స్ట్రోక్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టించారనమాట. వాడేమో అస్సలు దిద్దట్లేదు. ఇంక సరే అనేసి మెల్లగా తర్వాత చేపించేసానులేండి. ఇంక ఇక్కడైతే మా పాప అన్నీ కొంచెం రాంగ్ రాస్తుందనమాట. ఇక తనకైతే అన్నీ కరెక్ట్ రాపించాను. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మా బాబు చూడండి, మమ్మీ జో కొడితేనే నేను బజ్జి ఉంటా అని అంటుండు. జరసేపు ఆగురా నేను వీడియో షూట్ చేసుకుంటా అని ఇక ఇక్కడ షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా 9:30కి వస్తుంది అనమాట. ఇక పిల్లల్ని అయితే తొందరగా పడుకోబెడతానండి. ఇక స్కూల్ స్టార్ట్ అయ్యి అనుకోండి, ఇక తొందరగా పడుకోబెడితే తొందరగా లేస్తారు, వాళ్ళకు కూడా మైండ్ ఫ్రెష్ ఉంటుంది కదా. ఎప్పుడైనా అలానే చేస్తాను. 9:30 బిలో 10 వరకు పడుకోబెట్టేస్తాను అనమాట. ఇంత ముందుకు ఏంటంటే హాలిడేస్ ఉన్నప్పుడు మామూలుగా మధ్యాహ్నం పూట పడుకుంటారు కాబట్టి 11, 12 అయితే అవుతుండే. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇక పడుకోబెడితే తొందరగా లేస్తారు. ఇక మనకు కూడా తొందరగా పనులు అవుతాయి కదా. తొందరగా మంచిగా పనులు చేసేసుకుంటే వాళ్ళకు కూడా అన్నీ తినబెట్టి మంచిగా స్కూల్కి పంపించవచ్చు కదా అనేసి ఇక పడుకోబెట్టేసాను. 9:30 వరకు పడుకోబెట్టి ఇక బట్టలన్నీ తీసుకొచ్చి కుర్చీ మీద వేసానండి. అవి సరిగ్గా అయితే ఆరలేదు, పచ్చిగానే ఉన్నాయి. ఇక అప్పటికే ఇక 10 to 10 అయిందనమాట. ఇక నేను ఏం చేశానంటే అంతకంటే ముందే ఇడ్లీ రవ్వ, మినపప్పు అయితే నానబెట్టి పెట్టాను ఇడ్లీలు చేద్దామనేసి పిల్లలకి, అదే మళ్ళీ నెక్స్ట్ డేకి. కానీ నేను వేరే చేశాను అనమాట. ఇక ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇందులోనే మైదాపిండి కలిపి పెడితే అయిపోతుంది కదా, బోండాలు చేయొచ్చు మంచిగా అనుకొని. ఎందుకంటే మార్నింగ్ పూట నేను ఎప్పుడు టిఫిన్ చేయలేదు, బోండాలు టిఫిన్ ఎప్పుడు చేయలేదు అనమాట. మామూలుగా సాయంత్రం పూట చేస్తున్నాను కదా ఈ మధ్య. సరే చేద్దామన్నట్టు ఇంకా కలిపి పెట్టానండి. అట్లా కలిపి పెడతారో లేదో తెలియదు కానీ, అంటే మామూలుగా బోండాలకైతే మైదాపిండి, పెరుగు ఇంకేమేమో వేసి అయితే మామూలుగా కలిపి పెడతారు కదా, బోండాలు చేస్తాం కదా. సో ఇంకా నేనైతే ఇప్పుడు ఇడ్లీ పిండితో చేస్తున్నాను కాబట్టి ఇడ్లీ పిండి పట్టేసి మైదాపిండి కూడా కలిపి పెడితే ఎట్లుంటుందో చూద్దాం అన్నట్టు మంచిగా కలిపి పెట్టానమాట. బాగా వచ్చాయండి. సో ఇక ఇక్కడైతే మైదాపిండి ఉండే కదా, ఇంకా పెరుగు అయితే ఏం కలపలేదు నేను. ఎందుకంటే ఇప్పుడు ఇడ్లీ పిండి ఆల్రెడీ మార్నింగ్ వరకు పులుస్తుంది కదా కొంచెము, ఇంకా పెరుగు ఎందుకు, అది కూడా పుల్లగా అయిపోతుంది అనేసి ఓన్లీ మైదాపిండి ఎంత క్వాంటిటీ అనేది దాన్ని బట్టి కలిపాను నేను. మంచిగా మెత్తగా కలిపానండి, బాగా అయింది అసలు. కొంచెం సోడా కలిపాను, ఎందుకంటే బోండాలు అన్నప్పుడు కొంచెం సోడా ఉండాలి కదా, సోడా కొంచెం కలిపాను. ఉప్పు కూడా కలిపి పెట్టేశాను, అన్నీ కలిపి పెట్టేసేసాను. ఇక్కడైతే చూసారు కదా మైదాపిండి యాడ్ చేశాను, ఇంకా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్ అయితే ఉప్పు మార్నింగ్ పూటనే ఇంకా వేసేటప్పుడే వేసేస్తాను, కానీ ఇక ముందే వేసేసాను. ఇక్కడైతే ఏంటంటే ఇక పిల్లలు పడుకోరు కదండి, ఇంకా నిదానంగా మంచిగా ఏంటంటే అది బాగా కలిపాను అనమాట. బాగా కలిపి నీట్గా పెట్టాను. లేదంటే పిల్లలు టెన్షన్ ఉంటుంది, ఇక ఊకే వస్తుంటారు, అది బంద్ చేస్తుంటాడు అనమాట. మా వాడు వచ్చి నేను మిక్సర్ అది పడుతుంటాను కదా, అది ఆఫ్ చేసి ఇస్తుంటాడు. మమ్మీ కొంచెం పిండి ఇవ్వవా తింటా అంటాడు. ఇక టెన్షన్ చేస్తుంటాడు అనమాట నన్ను. ఇప్పుడేమో నిదానంగా వాళ్ళు పడుకున్నాకనే, ఏదైనా ఇంకా స్కూల్స్ ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది, పడుకున్నప్పుడే వాళ్ళు ఇది ఇలాంటివి ఉంటాయి కదా, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా నిదానంగా పట్టి పెట్టుకుంటాను. చూసారు కదా పిండి మంచిగా దూదిలాగా ఉంది, అసలు బాగుంది, అసలు బాగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే కొంచెం అది మూతకు గ్యాప్ ఉంది కదా, చిన్న హోల్ ఉందనేసి నేను ఏం చేశానంటే పేపర్ పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ గాలి పోతే పులవదేమో అనేసి, కొంచెం టైట్ ఉంటేనే కదా మూత అనేసి పులుస్తుంది కదా మంచిగా అనేసి అలా చేశాను. సో ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి. బోండాలు ఎలా వచ్చాయనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, నేను చూపిస్తాను. సో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొంచెం. బాయ్.